లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను మటన్ చింత చిగురు చూపిస్తానండి. మటన్ చింత చిగురు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి, మెంతి పొడి, పసుపు వేసామండి. ఇందులో ఇది ఆనియన్ పేస్ట్ అండి. ఈ ఆనియన్ మనము చక్కగా కాల్చి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. ఈ ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం. ఆనియన్ పేస్ట్ వేసాం కదా, ఇందులో కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మట్టి కుండ అండి. ఈ కుండలో వండితే కర్రీ చాలా చాలా టేస్ట్ అన్నమాట. ఈ ఆనియన్ వేగిన తర్వాత కొంచెం వేగాలండి. ఇప్పుడు మనం రోజు మటన్లో కానీ చికెన్లో కానీ మనము పొళ్ళు వేసుకుంటున్నాం కదా. ఇది ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పేస్ట్ వేస్తున్నాం. ఇది పాతకాలంలో మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళు ఇలాగా అన్నీ కలిపి పేస్ట్ చేసి వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీకు నేను ఆ స్టైల్ చూపిస్తున్నాను. ఇందులో అల్లం, వెల్లుల్లి, 4 లవంగాయలు, చిన్న చెక్క, 2 యాలకులు, కొంచెం గసగసాలు, కొబ్బరి వేసానండి. ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత మనము ఈ పేస్ట్ వేసుకుందాం. ఇలా పేస్ట్ వేస్తే కర్రీ ఇంకా టేస్ట్ అన్నమాట. అంత ఓపికలు మనకు లేక నేను అన్ని పొడులు ప్రిపేర్ చేసుకొని పొడులు వేస్తున్నాను. అదన్నమాట. ఇందులోనే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి అన్నీ వేసాను అనమాట. అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేశారు. వాళ్ళు పెద్దవాళ్ళు పూర్వం ఇలానే వేసేవాళ్ళు అనమాట పేస్ట్. ఈ పేస్ట్ వేస్తే కర్రీ ఇంకా టేస్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఆనియన్ మనం కాల్చుకున్నాం కదండి, చక్కగా త్వరగా వేగిపోయింది కూడా ఆల్రెడీ. చూసారా? ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుందాం. పేస్ట్ వేసేస్తాం. చింత చిగురు మటన్ అండి. సూపర్ టేస్టీ కర్రీ. అందులో మట్టి కుండలో కాల్చిన ఉల్లిపాయతో ఫ్లేవర్ అద్దరిపోద్ది అన్నమాట. ఈ పక్కన రైస్ పెట్టానండి, ఉడుకుతాను. ఈ ముద్ద కొంచెం సేపు వేగాలన్నమాట. ఇదిగోనండి మటను చక్కగా ఇది కడిగికొని అందులో పసుపు, కారం, ఉప్పు
ఆ మూడే వేసా ఇందులో వేసి మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నా ఒక అరగంట సేపు పక్కన. మామూలుగా అయితే ఇందులోనే నేను అన్ని పొడులు వేసేస్తానన్నమాట. అది టేస్టీగానే ఉంటుంది కర్రీ, ఇది టేస్టీగానే ఉంటుంది. మీకు ఆ స్టైల్ నేను ఆల్రెడీ చూపించేశాను కదండి చికెన్ చింత చిగురులో, అందుకనే నేను ఇప్పుడు ఈ స్టైల్లో చూపిస్తున్నా. చాలా రకాలు వండుకోవచ్చండి, మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ క్రాబ్ కానీ చాలా స్టైల్స్లో వండుకోవచ్చు, రకరకాలుగా వండుకోవచ్చు. అది ఒక స్టైల్, ఇది ఒక స్టైల్ అన్నమాట. ఈ మసాలా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. మ్యాగ్నేషన్ చేసిన మటను ఈ మటను ఇప్పుడు బాగా వేగాలి. బాగా వేగాలి అది. నెక్స్ట్ చింత చిగురు అండి, ఇది చింత చిగురు. ఈ చింత చిగురు చక్కగా కాడలు, ముదురు కాడలు లాంటివి తీసేసుకొని మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇది చక్కగా కడిగి ఆరబెట్టి దానిని మళ్ళీ ఆరిన తర్వాత చేతులతో నలిపి ఆ తర్వాత ఆ పొడి వేసేవారు అన్నమాట. ఇప్పుడు కడిగి ఆరబెట్టి ఇవన్నీ మనం చేసే ఓపిక లేక ఏం చేస్తున్నానంటే నేను చక్కగా ఆ చింత చిగురు బజార్లో ఇదివరకు అంటే ఫ్రెష్గా ఉండేదండి. ఇప్పుడు మనకి అంత ఫ్రెష్ అయింది మనకి ఎక్కడ దొరుకుతుందండి చింత చిగురు కానీ ఏ పదార్థం మనకు అలా దొరకడం లేదు బజార్లో. దాని చాలా డస్ట్ పట్టేసి దుమ్ము పట్టేసి ఇసుకతో వస్తుంది కనుక మనం ఏం చేశానంటే నేను శుభ్రంగా కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్లో ఓ 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత 4-5 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ చేసుకుని పేస్ట్ చేసుకున్నా. పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చిగా ఉండితే మనం మెదిపినట్టుగానే మనం కలిపినట్టుగానే వస్తుంది అన్నమాట ఈ పేస్ట్. అలా పేస్ట్ చేసి అట్టు పెట్టుకున్నాం. ఇప్పుడు మటన్ బాగా వేగిన తర్వాత మనం ఈ పేస్ట్ వేసుకోవాలి. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం పేస్ట్గా వేసాం కనుక మనకి గ్రేవీ బాగా వస్తుంది. పేస్ట్ వేసాం కనుక మసాలా అంటే పూర్వం వాళ్ళు ఆ గ్రేవీ కోసం వేసేవారు అన్నమాట. పెద్ద కుటుంబాలు కదా, పెద్ద కుటుంబాలు కనుక వాళ్ళకి గ్రేవీ బాగా ఎక్కువ రావాలని అలా వేసేవారు అన్నమాట. కొంచెం వేగాలండి, ఇది కొంచెం వేగితే బాగుంటుంది. చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో మనకి పేస్ట్ వేసాం కనుక, ఆనియన్ పేస్ట్ మసాలా పేస్ట్ వల్ల చాలా గ్రేవీ వచ్చింది. మనం ఈ చింత చిగురు వేస్తే ఇంకా గ్రేవీ వస్తుంది. బా సూపర్ అండి, సూపర్ కలర్, సూపర్ అరోమా. కొంచెం సేపు వేగాలండి. మట్టి కుండకి ఎప్పుడు కూడా మనం వాడేటప్పుడు నీళ్లు ఉడకబెట్టాలని చెప్పాను కదండి. నీళ్లు ఉడకబెట్టి వంచిన తర్వాతనే మనం వాడుకోవాలి. అట్లాగా పెట్టుకున్న తర్వాత మనకి నీళ్లు వస్తాయి కదండి, అవి నీళ్లు వేస్ట్ చేయకుండా మనం ఏం చేయాలంటే ఆ నీళ్ళని ఇదిగోనండి ఇట్లాగా ఆ నీళ్లు ఒక గిన్నెలో వేసుకొని మనం చెక్కయి అన్నీ వాడుతూ ఉంటాం కదా, చెక్క గరిటెలు అవన్నీ మనంత ఇంట్లో తయారు చేసిన నిమ్మకాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ తోముతాం మనం పిండి వేసుకొని. తోమిన తర్వాత ఆ చెక్క అవన్నీ కూడా ఒకరోజు మనం ఇలాగ మట్టి పాత్రలో వేడి చేసుకొని బాయిల్ చేసిన నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీళ్ళల్లో ఈ చెక్క పాత్రలన్నీ ఈ చెక్కవన్నీ కూడాను గరిటెలు ఒకరోసారి ఇలా వేసేసుకొని చక్కగా కడిగేసుకొని మనం ఎండలో ఆరబెట్టుకుంటే ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట. వీటికి ఉన్న జిడ్డు గిడ్డు అన్నీ వదిలిపోతుంది. చూసారా ఈ టిప్ ఎంత బాగుందో.
ఆచరించండి నచ్చితే. సూపర్ అండి. మటన్ వేగిపోయిందండి, చక్కగా వేగింది. ఇప్పుడు మనము ఈ చింత చిగురు వేసేసుకుందాం. చింత చిగురు వేసేసుకున్నామండి. నేను మ్యారినేషన్ చేసినప్పుడు మటను అందులో ఉప్పు వేసాను కదా, మనం ఉప్పు చూసుకొని వేసుకుందాం. చింత చిగురు కూడా వేసాం కదా, ఇప్పుడు ఉప్పు అది చూసుకొని, ఉప్పు చాలకపోతే ఈ స్టేజ్లో ఉప్పు వేసేసుకుందాం. చింత చిగురు కలిసిపోయింది. కొంచెం పడుతుందండి, చింత చిగురు కదా, ఉప్పు బాగానే పడుతుంది. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఈ చింత చిగురు మగ్గిన తర్వాత మనం ఇందులోకి వాటర్ పోసుకుందాం. ఇందులో వాటర్ పోసుకుందాము. ఇది మట్టి కుండ కదండి, చక్కగా ఉడుకుతుంది. వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం కొంచెం వాటర్ వేసినా మళ్ళీ వాటర్ ఊరుతుంది అన్నమాట. చక్కగా ఉడుకుతుంది. ముక్క మునిగే వరకు వేసుకుంటే చాలు. వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని సబ్బా ఎంత కలర్ఫుల్ ఉందండి కర్రీ. చక్కగా గ్రేవీ వచ్చింది, అయింది. చక్కగా ఇది ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇది ఉడకడానికి కొంచెం మనకి టైం పడుతుంది కనుక తర్వాత ఫినిషింగ్లో చూపిస్తానండి. ఇదిగోనండి, మటను చింత చిగురు రెడీ. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఉడికిపోయింది కర్రీ మనకి, ఎంత బాగుందో చూసారా. లైట్గా కొత్తిమీర వేసుకొని అంతే, అయిపోయింది మటను చింత చిగురు మటను. నచ్చితే మీరు కూడా ఇలాగ చక్కగా చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.